ఆ వెస్ట్రన్ ఫిలాసఫీలో వెస్ట్రన్ సొసైటీలో ఈరోజు ఏం చెప్తున్నారో అవి 6వ శతాబ్దంలోనే మనకి చార్వాకిజం చెప్పింది. ఎక్స్ట్రీమ్ మెటీరియలిజం. టుడే దెర్ ఇస్ నో టుమారో. వాట్ దర్ ప్రీచ్డ్ వాస్ టుడే ఇస్ దేర్, దెర్ ఇస్ నో టుమారో, ఎంజాయ్ టుడే ఇట్ సెల్ఫ్. దట్ వాస్ ది, అంటే చూడండి ఎంత రిచ్నెస్ ఆఫ్ దిస్ పీరియడ్. ఐడియాస్లో, థాట్స్లో, కంటెస్టింగ్లో ఒకదానికి ఒకటి పొంతన లేకుండా డైవర్సిటీ, కంప్లీట్ డైవర్సిటీ. దట్ వాస్ వై ఇట్ వాస్ కాల్డ్ a period of intellectual revolution. India is today called a land of diverse religions. No? It was only because of the developments in the field of religion and philosophy during this period. There were about 62 sects according to the Buddhist literature prevailed in 6th century BC. They preached different ideas. So that is why it was called Renaissance. And then ఇక అసలు పార్ట్కి వద్దాం. అసలు పార్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది? రెండో పార్ట్లో ఉంది. వై దే ఆర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్. వై దే ఆర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్. ఆ రివోల్టింగ్ రిలీజియన్స్ ఉన్నప్పుడు మనం ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రడక్షన్లో సెకండ్ పారాలో రినైజెన్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాం. నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ మీరు అక్కడ రాయరు. ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ఇంటలెక్చువల్ రెవల్యూషన్, రిచ్నెస్ ఆఫ్ ఐడియాస్, డైవర్సిటీ అండ్ డిఫరెంట్ థాట్స్, స్ట్రీమ్స్ ఆఫ్ థాట్స్, లైక్ అని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కట్ చేస్తారు. అంతకన్నా ప్లేస్ టైం ఉండదు మీకు. సో ది ఫోకస్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, దే ఆర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్. వై దే ఆర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్. సింపుల్గా మొదలు పెడతారు దాన్ని. సెకండ్ పార్ట్ ఫోకస్ కూడా ఇక్కడే ఉంది. అంటే మనం 8 minutes, నేను మొదటి నుంచి చెప్తున్నాను 8 minutes అని. మీరు కూడా మైండ్లో పెట్టుకోండి. 10 నిమిషాలు రాయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఒక సెక్షన్లో 5 questions రాయాల్సి వచ్చినప్పుడు 10 questions చదవాలి. మీరు చదివినప్పుడు ఒక 2 sectionsలో రెండింటికి కాన్ఫిడెంట్గా ఆన్సర్ లేనప్పుడు మీరేం చేయాలి? ఆలోచించి రాయాల్సి ఉంటుంది. అందుకని పూర్తిగా మనము అలా ఇగ్నోర్ చేయకూడదు. 8 minutes చాలు. అసలు మేము తక్కువ వర్డ్స్లో అన్ని పాయింట్స్ కవర్ చేయాలి. అంతే, తక్కువ డిస్క్రిప్షన్తో అన్ని పాయింట్స్ కవర్ చేయాలి. అంతే తప్ప టైం నేను చదివింది ఉంది నా మైండ్లో ఇన్ఫర్మేషన్ అని మొత్తం డంప్ చేయడానికి ట్రై చేస్తే యూ ల్యాండ్ ఇన్ నోవేర్. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. ది సెకండ్ పార్ట్ ఈజ్ హ్యావింగ్ ఫోకస్ ఆఫ్ ది క్వశ్చన్. దేర్ ఫోర్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఇంట్రడక్షన్ నేను ఇప్పుడు దాకా చెప్పింది 3 నిమిషాలు అయిపోతుంది. You spend the entire 5 minutes, remaining 5 minutes on this second part. They are called revolting religions because following reason. అంటూ రాసి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ అందరికీ, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఏ క్వశ్చన్కైనా అది స్మాల్ అవ్వచ్చు, ఎస్ఏ అవ్వచ్చు, షార్ట్ ఆన్సర్ అవ్వచ్చు, షార్ట్ ఎస్ఏ కావచ్చు, ప్లీజ్ go by a kind of classification that is suits to the question, that's suitable to the question. సో ఇక్కడ కూడా క్లాసిఫికేషన్ అంటే నాకు ప్రసాద్ బాగా రాశాడు, చాలా బాగా రాశాడు. బట్ ఈ క్లాసిఫికేషన్ లేకపోయినా రైట్ వేలో రాశాడు. నేను ప్రసాద్ కూడా చదివాను, 4 చదివాను మొత్తం. అది ఎందువల్ల ప్రసాద్ రాశాడు ఇప్పుడు ప్రసాద్ని అడుగుతాను. ఉన్నాడా ప్రసాద్? కే ప్రసాద్ లేరా? ఉన్నారా? ప్రసాద్ ఉన్నారా? కే ప్రసాద్ ఆయన ఒక్కడే బాగా రాశాడు. ఇది నిజం చెప్పాలంటే వచ్చింది. ఇక్కడ లాస్ట్ సెకండ్ పార్ట్కి వస్తే ఆయన కరెక్ట్గా రాశాడు. ఇప్పుడు ఏం చెప్పాను అదే రాశాడు. దే ఆర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్ బికాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అని రాశాడు. అక్కడ క్లాసిఫికేషన్ మిస్ అయ్యాడు కానీ బాగానే రాశాడు. పాయింట్స్, మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేశాడు. అలాగే మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడల్లా మనం వీ హ్యావ్ టు కంపేర్ విత్ ది వేదిక్ థాట్ అండ్ ప్రాక్టీస్. ఈ 2 పాయింట్స్ ఉండాలి. అంటే క్లాసిఫికేషన్ వెళ్ళాలి. ఏ విషయంలోని ఈ రివల్యూషన్ అంటే రిలీజియన్, ఫిలాసఫీ, ఐడియాస్ ఇన్ ద స్పీర్ ఆఫ్ రిలీజియన్ అంటూ మళ్ళీ సబ్ పాయింట్స్ రాయొచ్చు. దే బోత్ కంటెస్టెడ్, they rejected the
వేదాస్ ఆర్ అల్టిమేట్ నాలెడ్జ్ అని చెప్తారు కదా వేదాస్లో. అండ్ దే రిజెక్టెడ్ గాడ్, దే ఛాలెంజ్డ్ గాడ్. అన్లైక్ ఇన్ వేదిక్ రిలీజియన్ అండ్ ఒక్క ముక్క రాయొచ్చు, కంపారిజన్ పెద్ద ఎక్కువ రాయాల్సిన పని. అన్లైక్ వేదిక్ రిలీజియన్, లైక్ వేదిక్ రిలీజియన్, అన్లైక్ వేదిక్ రిలీజియన్ అని ఒక్క మాట రాస్తే సరిపోతుంది. కంపారిటివ్గా రాయాలి. ఇన్ ద స్పీర్ ఆఫ్ రిలీజియన్ ఏమైనా ఉన్నాయి స్పీర్స్ చెప్పండి? అబౌట్ గాడ్, ఓకేనా? అబౌట్ ది సోల్, అబౌట్ ది మోక్ష ఉన్నాయా? సాల్వేషన్, మోక్ష అంటే ఇన్ దిస్ రిలీజియస్ స్పీర్ అంటూ. అలాగే మోడ్ ఆఫ్ వర్షిప్, మెథడ్ అండ్ మోడ్ ఆఫ్ వర్షిప్ అంటే సాక్రిఫైస్, దే కంటెస్టెడ్, బోత్ కంటెస్టెడ్ ఇట్ అంటూ రిలీజియస్ స్పీర్ని క్లోజ్ చేసేవచ్చు. ఇన్ ద ఫిలసాఫికల్ స్పీర్ని అయితే సోల్ గురించి ఏం మాట్లాడారు? Vedic religion according to Buddhism there is no soul. Yeah, soullessness. సో ఆ సోల్ని అంటే సోల్ రిజెక్ట్ చేయలేదు, కానీ ఒక ఆత్మ మన భగవద్గీతలో చెప్పినట్టే వేదిక రిలీజియన్ చెప్పింది. అప్పుడు అదే ప్రిడామినెంట్ థాట్. అప్పటికి ఆత్మ ఏమవుతుందంటే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. ఎస్, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, అది థాట్లో రాయొచ్చు. అలాగే ఇన్ ద స్పీర్ ఆఫ్ సొసైటీ, in the field of social, they welcomed the women, they welcomed the downtrodden, and they rejected varnas distinctions, eligibility for moksha and to social sphere lo rayali. And in the economic field, these two religions were liberal for the development of trade and commerce, whereas Hinduism was an obstacle for the development of trade and commerce and agriculture. In its ideas and thoughts were obstacles for the, but this period was the period of second urbanization in Indian history. This period first seen this overseas trade, internal trade, cities. So ఇవన్నీ ఏంటంటే న్యూ రిలీజియన్ సపోర్ట్ చేసినాయి. ఎమర్జింగ్ సోషల్ ఎకనామిక్ లైఫ్ని, సిస్టమ్స్ని సపోర్ట్ చేసినాయి. సో ఎవరైతే ఈ పీరియడ్లోనే కదా కాయిన్స్ ఉపయోగించారు, ప్రాపర్టీ సిస్టమ్ వచ్చింది, స్టేట్స్ ఎమర్జ్ అయ్యాయి, ఆల్ మేజర్ చేంజెస్ వర్ టేకెన్ ప్లేస్ ఇన్ దిస్ పీరియడ్. దిస్ డైవర్జెంట్ ఐడియాస్, థాట్స్, రిలీజియస్ ఎమర్జ్డ్ ఇన్ దిస్ పీరియడ్. సో లెట్స్ కమ్ టు ఇలా ఎకనామిక్ ఫీల్డ్లోని, అలాగే సోషల్, ఎకనామిక్, కల్చరల్ ఫీల్డ్లో కూడా మనం కొన్ని పాయింట్స్ని రాయొచ్చు. ఈ ఎకనామిక్ ఫీల్డ్లో కూడా ట్రేడ్ అండ్ కామర్స్ని, వడ్డీ వ్యాపారాన్ని వ్యతిరేకించాయి వేదిక రిలీజియన్. అలాగే ఓవర్సీస్ ట్రేడ్ని కూడా వ్యతిరేకించాయి, ఎందుకంటే కులభ్రష్టుడు అయిపోతాడు వేరే దేశం వెళ్తే. సో ఇలా ఏంటంటే అవి ఆల్ సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్, రిలీజియస్ అండ్ ఫిలాసఫీ స్పియర్లో మనకి బుద్ధిజం అండ్ జైనిజం has thrown a challenge to the Vedic religion. కల్చర్లో అన్నప్పుడు మీరు లాంగ్వేజ్ రాయొచ్చు. లాంగ్వేజ్ని దే ప్రీచ్డ్ ఇన్ ది పీపుల్స్ లాంగ్వేజ్, వేరాజ్ వేదిక్ రిలీజియన్ ప్రీచ్డ్ త్రూ సంస్కృత్. అది ఎవరికి అర్థం కాదు, ఆ రోజు కామన్ పీపుల్కి రాదు. సో ఇట్లా దే మేడ్ దిస్ డ్రాస్టిక్ చేంజ్, దే మేడ్ ఎ బ్రేక్ విత్ పాస్ట్. దట్స్ వై దే వర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్. అంటే ఈ క్లాసిఫికేషన్ చూశారు కదా, నేను ఎందుకు చెప్తున్నానంటే మీ పని చాలా తేలికైపోతుంది. ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఎ క్లాసిఫికేషన్ బిఫోర్ రైటింగ్ వచ్చింది అంటే మీరు సైడ్ హెడ్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద అర్థాలు పెట్టాల్సిన పని లేదు. క్లాసిఫికేషన్ అంటే మీ మైండ్లో ఉండాలి, మీ మైండ్లో ఒక స్ట్రక్చర్ ఉండాలి ఆ క్వశ్చన్కి. అప్పుడు ప్రసాద్ బాగానే రాసాడు కానీ క్లాసిఫికేషన్ లేదు. అప్పుడు అసలు ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి స్పియర్లోని బ్రీఫ్గా రాసినా కూడా యు నో టోటల్ అని వస్తుంది. ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు చెప్పినట్టు రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి, మినిమం ఆఫ్ 8 మార్క్స్ వస్తాయి. ఎవరికైనా యావరేజ్ ఎన్ని వస్తాయి? 5, 6.
can get marks like maths. If you understand the question and parts of the question, keywords in the question, you will get like maths. Even group 1 లో కూడా వస్తాయి, సివిల్స్ లో కూడా వస్తాయి. The only problem is with the students lacking proper training, proper materials. They are not studying. ఇట్లా ట్విస్టింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ బేస్డ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు చాలా బాగా రాయగలుగుతారు. సో అది అందుకని ఇప్పుడు మీరు ప్రసాద్ నువ్వు ఉన్నావా కదా? ఎస్ సార్. నువ్వు ఏ బుక్ చదివావు సార్? ఏ మెటీరియల్ చదివావు ఈ క్వశ్చన్ కి? బుద్ధిజం జైనిజం. నేను సివిల్స్ లో ప్రిపేర్ అయ్యాను సార్. ఇంకా అదే రాశాను సార్. అంటే ఫీచర్స్ అదే పాయింట్స్ అవే, కానీ అకార్డింగ్ టు క్వశ్చన్ మాడ్యులేట్ చేసుకున్నాను సార్. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. అందరూ మంచి నేను చెప్పిన సోర్స్ చదవాలని నేను లేదు. నిజంగా మనం చేయాల్సిన బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడమే కంపేర్ టు అదర్స్. సో అంటే మీరు చదివిన సోర్స్ లో దే డెఫినెట్లీ గాన్ టు ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సిఆర్టీ బుక్. ఆ బుక్ తప్ప మిగతాది అందులో ఆ బుక్ నుంచి రాసింది ఎవరైనా బాగానే ఉండొచ్చు, ఎవరైనా దగ్గరికి రావచ్చు. మీకున్న పాయింట్స్ ని మౌల్డ్ చేసుకోవాలి ఆయన చెప్పినట్టుగా. ఇంత టోటల్ వ్యూ మీకు ఉండకపోవచ్చు నేను చెప్తున్నంత వ్యూని. బట్ థింగ్ ఏంటంటే మీరు ఆయన ఇప్పుడు ప్రసాద్ ఏ విధంగా చెప్పాడో మీరు ఆర్టికులేట్ చేసుకోవాలి, మౌల్డ్ చేసుకోవాలి మీకున్న ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు క్వశ్చన్. క్వశ్చన్లో కూడా ఫోకస్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి, లైఫ్ ఎక్కడ ఉందో చూడాలి. అక్కడే ఎక్కువ టైం ఎక్కువ పాయింట్స్ పడాలి. అంతెందుకు ఫస్ట్ పార్ట్లో ఎక్కువ మ్యాటర్ ఉన్న మ్యాటర్ రాయకూడదు, మన దగ్గర ఉన్న రాయకూడదు, సెకండ్ పార్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇలాగ రాస్తే ఈ కంక్లూజన్ దట్స్ వై దే ఆర్ కాల్డ్ రివోల్టింగ్ రిలీజియన్స్ అండ్ ఆల్సో దట్స్ ఆర్ కాల్డ్ ఇట్ ఈస్ ఫస్ట్ రిలీజియన్స్ ఇన్ ఇండియా అని రెండు మొక్కలతో క్లోజ్ అయిపోయింది. సో ఈ విధమైన విధానానికి వెళ్ళండి. మొత్తం నలుగురిలో కూడా ప్రసాద్ కొంత దగ్గరికి వచ్చాడు, కానీ ఈ క్లాసిఫికేషన్ చేస్తే ఇంకా తిరగలేదు. ప్రసాద్కి నేను 6 or 7 కూడా ఇవ్వగలను, బట్ 6.5 అయినా ఇవ్వగలను. బట్ 8 రావాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు కంపేర్ విత్ ది వేదిక్ రిలీజియన్ ఇన్ ఆల్ ద పాయింట్స్. అప్పుడప్పుడైనా అట్లీస్ట్ స్టార్టింగ్లో అయినా. స్టార్టింగ్లో ఒకళ్ళిద్దరు చేశారు, బట్ ఎక్కడైతే నీడ్ ఉందో చేయాలి, అన్లైక్ వేదిక్ రిలీజియన్. సో నేను అనుకోవడం మిగతా వాళ్ళు సరిగ్గా రాయలేకపోవడం కూడా కారణం ఆ సోర్స్ ఈజ్ నాట్ రైట్ సోర్స్. అలాగే క్లాసెస్ కూడా ఇంత క్లియర్గా చెప్పగలిగితే మంచిగా రాయగలుగుతారు. సో ఇప్పటికీ కూడా అందుకనే ఐఏఎస్ ఎగ్జామినేషన్కి రికమెండెడ్ బుక్స్ ఆర్ఎస్ఆర్, ఏన్షియంట్ ఇండియా ఎన్సీఆర్టీ బుక్లో ఉందని నేను చెప్పినవన్నీ ఎక్కడా లేవు. ఎన్సీఆర్టీ చాలు. సో ఇక్కడ అర్థం చేసుకోవడమే ప్రాబ్లం అవుతుంది తప్ప మీరు కష్టపడుతున్నారు, తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, అటెంప్ట్ చేస్తున్నారు. బట్ అటెంప్ట్ చేయడమే ఫస్ట్ విజయానికి ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు మీరు ఇలా రాసినా కూడా యావరేజ్ వస్తాయి, 5-6 వచ్చేస్తాయి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆ 1-2 చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఏం చేయాలంటే మీ ఒరిజినల్ ఇలాక ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15 క్వశ్చన్ రాస్తారు, ఒక 2-3 ట్విస్టింగ్ ఉన్నవి కానీ నాకు బాగా వచ్చు, నేను రాయగలను అనే ధైర్యం కాన్ఫిడెన్స్ ఉన్నవి ఫస్ట్ 2-3 రాసాను ఫస్ట్ సెకండ్లో. అప్పుడేమవుతుందంటే ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ కాదు. ఇన్ఫర్మేషన్ బేస్డ్ తర్వాత రాస్తారు, ఓ ఈ స్టూడెంట్ చాలా బాగుంది, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నవి 1-2 రాస్తే ఏమవుతుందంటే ఫస్ట్లో స్టార్టింగ్లోనే అది ఏన్షియంట్ అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు, మోడర్న్ అవ్వచ్చు, ఏది ఇష్టమైతే అదే. అంటే మీరు ఆ క్వశ్చన్ కనెక్ట్ అవ్వారు, అర్థం చేసుకున్నారు, ఎస్ ఐ క్యాన్ రైట్ అంటున్నారు. సో అలా రాసేటప్పుడు ఏమంటే పోనీ ఫస్ట్ కాకపోయినా 2దో 3దో కూడా రాయండి, ఎందుకంటే అవి బాగా చదువుతాడు. సో మంచి ఇంప్రెషన్ వచ్చేస్తుంది మీ మీద. ఇంకా ఇంప్రెషన్ మిగతా ఎలాగో పాయింట్స్ రాసేస్తారు, కొట్టుకుపోతుంది. ఇంకా పాయింట్ వైజ్ మార్కులు ఇచ్చేస్తాయి మీకు. సో అటువంటి అంటే నేను అన్ని చేయమంటలేదు, మర్చిపోకండి, వి ఆల్వేస్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మొత్తం 15 క్వశ్చన్లో 4-3 అలా రాయి, మిగిలినవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ రాస్తే పూర్తి మార్కులు వచ్చేస్తాయి.
సో ఏపీ హిస్టరీకి వచ్చారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది, పెద్దగా మెచ్యూరిటీ లేదు, ఉంది కానీ ఇన్ఫర్మేషన్ సోర్స్ మెటీరియల్ లేదు. ఏపీ హిస్టరీలో మంచి రీసెర్చ్ జరిగింది ఇన్ ట్యాండమ్ విత్ ది ఇండియన్ హిస్టరీ, బట్ లేవు సరైన బుక్స్. రీసెర్చ్ ఫీల్డ్లోని పిహెచ్డిలోని యూనివర్సిటీలో ఉన్నాయి అవి. దానిపైన ఎవరు ఇంకా ఈ రోజు కూడా చాలా దెర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ కనెక్టింగ్ టు ది ఆల్ ఇండియన్ ఫెనామినన్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ, థాట్ అండ్ ఐడియాస్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ. సో ఎనీవే లెట్స్ టు, అంటే సోర్స్ వీక్గా ఉంది కాబట్టి అందరూ వీక్గానే రాస్తారు, ఎవరి దగ్గర తెలియదు, అందరికీ ఏది బిహేవ్ చేయాలి. హనుమంతరావు, జోగినాయుడు సమ్ బెటర్ సెకండరీ సోర్సెస్లో. ఫస్ట్ సోర్సెస్లో హనుమంతరావు, అలాగే ఏంటైనా ప్రసాద్ పిఆర్ రావు, పిఆర్. అయితే ఇక్కడ పిఆర్ ఒకటే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మిగతా తెలుగు మీడియం ఉంటాయి. పిఆర్ రావు ఇన్ఫర్మేటివ్ బాగానే ఉంది, ఐడియాస్ కూడా మోడర్న్ బాగానే ఉంటుంది, మోడర్న్కి మీడియం కూడా పర్వాలేదు, బట్ నాట్ ఏన్షియన్. సో ఇలాగా మనకి సోర్స్ కూడా చాలా ప్లే చేస్తుంది రోల్. ఇప్పుడంతా నిజంగా మీ ఎవరిది తప్పు కాదు, ఈ రోజున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఈ రోజున్న టీచర్ ఫ్యాకల్టీలో ఉన్న లోపాలు మీలో కనబడుతున్నాయి. ఐఎమ్ ఫ్రాంక్లీ సేయింగ్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ల్యాకింగ్ the clarity of thought and the proper understanding that is reflecting in you. So anyway, let's move on to the another question that is relating to the Harappan civilization. So first let us see again that question format. The ancient civilization in Indian subcontinent differed from those of the Egypt, Mesopotamia, Greece in that its culture, traditions have been preserved without a breakdown to the present day. ఇప్పుడు చెప్పండి my dear students. ఫస్ట్ పార్ట్లో ఈ మేకింగ్ కంపారిజన్, ఇది హరప్పన్ సివిలైజేషన్, ఇది నేను సివిల్స్ నుంచో దేని నుంచో తీసి పెట్టానండి, యాజ్టేజ్గా బాగుంది అన్నట్టుగా పెట్టాను. ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మీరు ఎవరు అధైర్యపడొద్దు, కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు అట్ దిస్ మూమెంట్. అండ్ వాట్ ఐమ్ సెయింగ్ ఈస్, మీరు 5-6 మార్కులు వచ్చేలా బాగానే రాస్తున్నారు చాలామంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్, కెన్ వీ గెట్ ద విన్నింగ్ మార్క్స్ 7, 8 or 7 అట్లీస్ట్ 1. 15 క్వశ్చన్లు 15 మార్కులు కదా, అదేగా మిమ్మల్ని లిఫ్ట్ చేసేది కూడా అదే లైఫ్లో. ఈ 5-6 మార్కులు కాదు, 5 మార్కులు అందరికీ వచ్చేస్తాయి అనుకుందాం యావరేజ్. సో ఆ కీలకమైన వాటి గురించి నేను ఇలా చెప్తున్నాను తప్ప మీరు తప్పు రాశారని చెప్పడానికి కాదు. మీరు రాసింది కూడా సరిపోద్ది 5-6 మార్కులు రావడానికి. అసలు కాన్సెప్ట్ మిస్ అయితే 4-3 వస్తాయండి, అది కూడా చూసుకోండి. అందుకని మీరు అడ్వెంచర్ చేసేటప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నాను. ఓకే, లెట్ us see this ఫస్ట్ పార్ట్లో ఏముంది. ఈ మేడ్ ఏ కంపారిజన్ విత్ ది దోస్ ఆఫ్ ది ఈజిప్ట్, మెసోపోటేమియా అండ్ గ్రీస్. అది ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో రాయాలి, లేదా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో రాయాలి. ఇన్ఫ్యాక్ట్ ది సివిలైజేషన్ కంటెంపరీ అబౌట్ ఇన్ ది 3rd century about 3rd century BC. 3rd century BC లో about 2750 according to the carbon 14 dating method. అంటే ఆర్ఎస్ శర్మలో 2500, 1500 ఇస్తాడు కామన్గా. కొంతమంది 2500, 1700 BC కూడా ఇస్తారు. బట్ అకార్డింగ్ టు ది కార్బన్ 14 డేటింగ్ మెథడ్, మోస్ట్ మోడర్న్ మోడల్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నాలెడ్జ్, అది దానికి సంబంధించి మనకి 14 డేటింగ్ బెస్ట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ప్రూవ్డ్ మెథడ్. సో వెంకు సార్ ఆల్సో జాయింట్ నౌ, విల్ టేక్ 5-10 minutes. ఓకే, ఇది ఈ క్వశ్చన్ కూడా పూర్తి చేద్దాము. సో దట్ విల్ మూవ్ టు ది రేపు అవసరమైతే ఇవాళ కుదరకపోయినా ఆయనకి
టైం వల్ల కానీ ఆయన వల్ల కానీ. రేపు మనకి మిడివల్ మోడర్న్ పార్ట్స్ వెంకు సార్ చెప్తారు. అండ్ ఏన్షియన్ సివిలైజేషన్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ డిఫర్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఈజిప్ట్, మెసోపోటేమియా అండ్ గ్రీస్. సో ఇక్కడ టైం వైజ్ సేమ్ ఉంది, అంటే కంటెంపరీ సివిలైజేషన్ దేవర్ కంటెంపరీ, అంటే సేమ్ పీరియడ్లో ఉన్నారు, ఫ్లోరిష్ అయ్యాయి కొద్దిగా అటు ఇటుగా. సో కంపేర్ చేసి అడిగాడు that in that its culture and traditions have been preserved without a breakdown to the present day. ఇప్పుడు మనకి ఈజిప్ట్ సివిలైజేషన్ మీకు అందరికీ తెలుసు, మెసోపోటేమియా కూడా తెలుసు. ఏమైనా కంటిన్యూటీ ఉందా? లేదు. ఈజిప్ట్ పిరమిడ్స్ ఇప్పుడు ఉన్నాయా? మ్యూజియంలో చూస్తున్నాము, లేకపోతే మళ్ళీ ఈజిప్ట్లోనే చూస్తున్నాం. వాళ్ళ ప్రాక్టీసెస్ కూడా లేవు, వాళ్ళ స్క్రిప్ట్ కూడా లేదు, వాళ్ళ కల్చరల్ ట్రేడ్స్ కూడా లేవు. But whereas many of the cultural traits of Harappan civilization still being practiced. Some people ఎవరు రాశారంటే వాళ్ళకి రిలవెంట్ వాళ్ళ ప్రాక్టీస్ ఉన్నాయి, రిలవెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, కంటిన్యూ అవుతున్న ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో కూడా క్లారిటీ లేక హరప్పన్ సివిలైజేషన్ ఉన్న ప్రాక్టీసెస్ అన్ని ఈ రోజుకి రెలవెంట్ అంటూ రాశారు కొందరు. రెలవెంట్ రాయమని అడగలేదు క్వశ్చన్లో. సెకండ్ పార్ట్ ఈజ్ లైఫ్ ఉంది, మనకి ఫోకస్ ఉంది. And the traditions have been preserved without a breakdown to the present day. Basic difference చెప్తున్నాను between the contemporary world civilizations flourished in 3rd century millennium BC and that of the Harappan civilization flourished there. So it is very ఇది కూడా చాలా అంటే హరప్పా తెలిసినంత మాత్రం రాయగలిగే కావు. మీరు క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ డేకి ఏమున్నాయి అనుకుంటూ సెకండ్ పార్ట్లో ఫోకస్ ఉంది ఇక్కడ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాయాల్సింది టైం స్పేస్ రాయాలి. ది హరప్పన్ సివిలైజేషన్ ఎమర్జ్డ్ ఇన్ ది నార్త్ వెస్టర్న్ ఇండియా అరౌండ్ ది 2750 BC అకార్డింగ్ టు కార్బన్ 25. మీరు ఏది రాసినా పెద్దగా మార్కులు ఏం పోవు, అబ్జెక్టివ్లో పోతా కానీ పోవు, మెయిన్స్ లో సుమారుగా రాసినా పర్వాలేదు. గోపాల్ వెంకు అదే కంటిన్యూ చేస్తున్నావా? సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను, నువ్వు ఏం చెప్తావు ఈరోజు? అదే అతను సంతోష్ చూశాను గోపాల్. అంటే సంతోష్ ఉన్నారా మనకి పార్టిసిపెంట్స్ లో? సంతోష్ ఇదే అంటే నువ్వు కంటిన్యూ. నేను రేపు ఈ క్వశ్చన్ చెప్తాను. రైట్ సంతోష్? నేను చూసినాను ఇప్పుడు. ఇంకో ప్లీజ్ నువ్వు నీ ఉపయోగిస్తుంది నీ క్యామ్ ఉంటది కదా, నీ మొబైల్ కా కానీ నీ సిస్టమ్ కా దానంకే చూడు. ఓకే ఓకే కొద్దిగా నువ్వు కూడా yes like that. అంటే ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైన్ నాన్ కోఆపరేటివ్, డిస్కస్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టేట్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో. సంతోష్ నువ్వంటే ఫస్ట్ ఏంటంటే అంటే ఇక్కడ కాంటెక్స్ట్ అంటే నువ్వు ఆర్టికల్ 3 తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ సెంట్రల్ కంకరెంట్ లిస్ట్, ఆర్టికల్ 163, ఆర్టికల్ 366, సిబిఐ ఆర్టికల్ 262, ఆర్టికల్ 263 కవర్ చేసినావు. అవును సార్. అంటే ఆర్టికల్ వైజ్ అంటే ముందు అంటే పొలిటికల్ స్పియర్ లో ఎక్కడ మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం లేదనే పాయింట్స్ చెప్పినావు. అవును సార్. అయితే ఇక్కడ తర్వాత నువ్వు మరి ఈ పాయింట్స్ రాయలేదు. తర్వాత అంటే ఎకనామిక్ ఇష్యూస్ లో ఏమి మార్పులు చేర్పులు వచ్చినాయి, అంటే ఎకనామిక్ గా ఏ విధంగా కోఆపరేటివ్ ఫెడరలిజం లేదా అనే పాయింట్ టచ్ చేయలేదు. అదే సార్, అంటే ఫినాన్స్ కమిషన్ దీని తర్వాత జిఎస్టి ఇష్యూస్ కోసం మెన్షన్ చేశాను సార్. అంటే చేసావు కానీ చివరిలో సొల్యూషన్స్ దగ్గర చెప్పినావు. హలో సంతోష్? అవును సార్. అవును సార్. అదొకటి చెప్పినావు. దాని తర్వాత ఇక్కడ ఏపీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఎదుర్కొంటుందంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్, పోలవరము, ఈ కారిడార్స్ ఇష్యూ, స్టీల్ ప్లాంట్, ఇవి కొన్ని మెన్షన్ చేసినావు. అవును సార్. అయితే అక్కడ మనకి రెవెన్యూ డెఫిసిట్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్. ఓకే. రెవెన్యూ డెఫిసిట్ అను మనకి క్యాపిటల్ కి కన్స్ట్రక్షన్ కూడా ఫండ్స్ ఇవ్వటం లేదు కదా. అవును సార్. అవును సార్.
అది మెన్షన్ చేస్తే బాగుండేది. దాని తర్వాత ఈ పోలవరం ఇష్యూలో కూడా అట్లీస్ట్ కొద్దిగా స్టాటిస్టికల్ ఫిగర్ అది ఉంది కాబట్టి అది కూడా ఇస్తే బాగుండేది. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అరౌండ్ 47,000 crores అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే 20,000 crores దే ఆర్ విల్లింగ్ టు గివ్. ఓకే సార్. Though they have adopted this as the national project, but now they are unwilling to give all the amount which is required. అదొక పాయింట్, అంటే స్టాటిస్టికల్ ఫిగర్ అక్కడ ఇస్తే బాగుంటుంది. దాని తర్వాత అంటే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మనకి కంటెక్స్ట్ రాయలేదు సంతోష్. సార్ సార్ చెప్పండి. కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు రిమైండ్ అనే పాయింట్ ఉంది కదా. అవును సార్. అంటే రిమైండ్ అనే పాయింట్ అంటే ఆ వెర్బ్ ఎందుకు వాడారు అనేది అసలు ముందు కంటెక్స్ట్ రాయలా. ఓకే సార్. అంటే రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అంటే అక్కడ కంటెక్స్ట్ ఏంటంటే మేము ఇచ్చిన కంటెక్స్ట్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అంటే మనకు వాళ్ళు బీజేపీ మేనిఫెస్టోలో 2015లో వాళ్ళు ఏమన్నారు అంటే మేము they accepted 14th Finance Commission recommendations and they actually raised the devolution of the funds from 32% to 42% by accepting the 14th Finance Commission recommendations. అవును సార్. Number 1. Number 2 వచ్చి they also replaced the Planning Commission with the నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే ఈ నీతి ఆయోగ్ వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే ద ఇంటెండెడ్ పర్పస్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఈస్ టు డిస్కస్ విత్ ద లోకల్ గవర్నమెంట్స్ అండ్ టు ఎవాల్వ్ ద టు ఫార్ములేట్ ద పాలసీస్ బై డిస్కసింగ్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లోకల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ దే వాంటెడ్ టు డిస్కస్ విత్ దోస్ ఆర్గాన్స్ అండ్ వాంటెడ్ టు ఫార్ములేట్ పాలసీస్. కానీ ఆ నీతి ఆయోగ్ అనేది అప్పుడు అదొక కాంటెక్స్ట్ రాయాలి. సెకండ్. అవును సార్. అదే థర్డ్ ఏమన్నా అంటే పిఎం కూడా అప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తోని మేము మీటింగ్ చేసి ఓకే అంటే తర్వాత సీఎంస్ తోటి కూడా పిఎం ఏమన్నా అంటే ఫారిన్ టూర్స్ కూడా దే కెన్ అకంపెనీ విత్ మీ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ద ఫారిన్ టూర్స్ అనే పాయింట్ కూడా వాడారు. నాలుగోది యాక్చువల్లీ ఇన్ ద బీజేపీ మేనిఫెస్టో దే టోల్డ్ దట్ పవర్ షుడ్ devolve from the capital to the states because India is a diversified country. Therefore, unified policies from the center are not fit to all the states or to diverse regions అనే పాయింట్ బీజేపీ మేనిఫెస్టోలో ఉందన్నమాట. అందువల్ల ఏంటంటే మనం స్టార్టింగ్ లో కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అన్నప్పుడు ఇక్కడ రిమైండ్ అనే కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ అనేది అర్థం చేసుకోవాలి. కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే at the time of NDA అంటే during 2015 at the time of NDA actually their intended purpose was to promote cooperative federalism. అక్కడ ఈ పాయింట్స్ మెన్షన్ చేయాలంటే ఆ కాంటెక్స్ట్ అంటే రిమైండ్ అంటే వాళ్ళు 2015లో కూడా దో దే ప్రామిస్డ్ కోఆపరేటివ్ ఫెడరలిజం స్టిల్ ఇట్ రిమైండ్ నాన్ కోఆపరేటివ్. అంటే ఏ విధంగా ప్రామిస్ చేసినారు అనే కాంటెక్స్ట్ రాయాలి. అంటే బీజేపీ పవర్ లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పాలసీస్ ని విమర్శిస్తూ ఈ ఐడియాలజీని అప్రోచ్ ని అడాప్ట్ చేసింది, కానీ అది ప్రాక్టీస్ చేయలేదు. అంటే అంతకుముందు కోఆపరేటివ్ ఫెడరలిజం లేదు, ఒక సెమీ క్వాజీ ఫెడరల్ అనే పొలిటికల్ ఆస్పెక్ట్ స్ట్రక్చరే ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అది లేదు కాబట్టే రిమైండ్ అంటే కాంగ్రెస్ లాగానే ఉంది అది. But whereas they mentioned in the manifestos cooperative federalism devolving powers and funds to the states, but they did not practice as in time. If we analyze the data, present data of these two last 7 years or so of the BJP rule, so andi manaku main ante remind ane word ki meaning adi antaku mundu lage undipoyindi ani. అది సంతోష్. yes sir yes. అంటే కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే క్వశ్చన్ నేను మొన్న కూడా చెప్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో కాంటెక్స్ట్ స్టార్టింగ్ లో రాయాలి. అందువల్ల కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైండ్ నాన్ కోఆపరేటివ్ ప్రామిస్డ్ ఇన్ 2015 either in their manifesto or
after ending the elections. Ante you have to mention about the devolution of the funds from 42% to 32% to 42%, number one. Number two, formation of Niti Aayog in place of Planning Commission, number two. Number three, accompanying the chief ministers along with prime ministers in foreign tours, third one. And fourth one, they also said that they would also give the action proceeds of the different coal blocks gani, royalty blocks gani, they also promised to devolve those amount to the state governments. These are all the promises, and they mentioned during their NDA, starting of the NDA regime. But this cooperative federalism, as they promised, remain non-cooperative. Appudu remain non-cooperative ఏ విధంగా ఉందనేది, then you can touch upon the economic front too, political front too, and recent policies like Electricity Act, Agricultural Act, you can all mention all those things అన్నమాట. అది అయిపోయిన తర్వాత మనకి సెకండ్ పార్ట్ కి వస్తాం. అప్పుడు డిస్కస్ ద ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద స్టేట్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు, అప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఫస్ట్ వచ్చేసి మెయిన్ గా మనకి ఫస్ట్ చెప్పుకునేది మనకి ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. యాక్చువల్లీ దే ప్రామిస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, వాళ్ళు గాడు ప్రామిస్ చేసింది, యాక్చువల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. అయితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ వెంకయ్య నాయుడు రాజ్యసభలో ఏమన్నాడంటే, actually an PM said that he would give the special category status for 5 years. Then Venkaiah Naidu demanded that it should be extended to 10 years. Actually BJP itself demanded 10 years. Kani after they have come into powers, now they are denying special category status. A point mention chesinavu. Dan tarvata you also mentioned about Polavaram. Kani Polavaram daggara you can give the statistics anamata. For example, we are demanding 47,000 crores, whereas they want to give only around 20,000 crores. And tarvata you have also mentioned corridors, steel plants, Duggirajpatnam, you mentioned all those things. It's okay. There you can add the revenue deficit, number one. Number two, funds relating to the capital, because for the capital they gave only around 3,000 crores. Actually it requires around 42,000 crores as calculated by our government. It requires around 42,000 crores. Therefore you can add those two things. For example, revenue deficit, number one. Number two, this capital expenditure. ఈ రెండు మెన్షన్. సొల్యూషన్ దగ్గర ఏం మెన్షన్ చేసినామంటే, ఆర్టికల్ 356 can be used only in exceptional situations అన్నావు. సెకండ్, లెజిస్లేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టేట్ లిస్ట్ టు కంకరెంట్ లిస్టులు చేయకూడదు అన్నావు. అండ్ యూ ఆల్సో సెడ్ దట్ బారోయింగ్ కెపాసిటీ అండర్ ఆర్టికల్ 293 కెన్ బి గివెన్ అన్నావు. తర్వాత సమ్ సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్, గ్రామ స్వరాజ్ చెప్పావు, కానీ అవి అక్కడ రెలవెంట్ కాదు సంతోష్. అవి సంతోష్, హలో సార్ చెప్పండి సార్. సోషల్ సార్ సెక్టర్ చెప్పండి సార్. ఓకే, సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్, గ్రామ స్వరాజ్ అన్నావు, కానీ నాకు అర్థం కాలేదు చదువుతుంటది. అంటే రెండు కూడా కొన్ని మిస్ అయ్యావు. ఏంటి అంటే చివరిలో సోషల్ సెక్టర్, గ్రామ స్వరాజ్ కూడా అది రెలవెంట్ కాదనిపించింది నాకు. చివరిలో సొల్యూషన్ లో రాసేటప్పుడు 3 పాయింట్లు రాసిన తర్వాత చివరిలో. అవును సార్. అంటే కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇక్కడ ఒకటే ఏంటంటే, ఫస్ట్ నువ్వు మిస్ అయ్యి అంటే నీ పాజిటివ్స్ అన్ని నేను అంటే నువ్వు చదివినవన్నీ పాజిటివ్సే. నువ్వు మిస్ అయింది అంటే నెంబర్ 1 వచ్చేదంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ది కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ మీన్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం రిమైండ్ నాన్ కోఆపరేటివ్ అంటే వై వీ హ్యావ్ కైండ్ ద వర్డ్ రిమైండ్. ఆ రిమైండ్ అనే దాన్ని కాంటెక్స్ట్ రాయాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి నువ్వు ఎక్కడ ఇంకో మిస్ అయింది ఏంటంటే, you discuss the fiscal problems of the states with special reference to state of Andhra Pradesh. అంటే fiscal problems of states అంటే మెయిన్ గా ఏంటంటే you have to mention these things అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి నేను నిన్న చెప్పినాను, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ డెవల్యూషన్స్ లో ఏంటంటే మనకి తక్కువ వచ్చేస్తున్నాయి. ఎంత తక్కువ వస్తున్నాయి? డెవల్యూషన్ లో అరౌండ్ 37% తక్కువ వస్తున్నాయి, అదొకటి మెన్షన్ చేయాలి. రెండు వచ్చేసి నౌ the central government is more using the cesses and surcharges in place of taxes. That percentage it has increased from
9%, 15% అదో ఒకటి మెన్షన్ చేయాలి సెకండ్. థర్డ్ వచ్చేసేసి డిక్రీజ్ ఆఫ్ గ్రాంట్స్ థర్డ్. ఫోర్త్ వచ్చేసి రీసెంట్ 15th ఫైనాన్స్ కమిషన్ కూడా దే హ్యావ్ టేకెన్ ద క్రైటీరియా ఆఫ్ 2011 ఇన్స్టెడ్ ఆఫ్ 1971 ఇన్హిబిటింగ్ అవర్ resources, particularly southern states lo where they have maintained fertility rate ni control chesinaru, వాళ్ళకి మాత్రం అన్యాయం జరిగింది కాబట్టి in that way also we can mention అన్నమాట. అంటే కాబట్టి ఈ విషయాలు కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఇది విత్ రిగార్డ్ టు ద ఎకనామిక్ ఫిస్కల్ అంటే ఎకనామిక్ ఇష్యూస్ లో ఎక్కడ స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బతింటున్న పాయింట్ దగ్గర ఈ మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్. అదొకటి. తర్వాత ఈ రీసెంట్ ఇష్యూస్ కూడా మెన్షన్ చేయండి. ఇది ఎలక్ట్రిసిటీ యాక్ట్, అగ్రికల్చర్ లో ఏ విధంగా స్టేట్స్ వ్యతిరేకిస్తున్నాయి. యాక్చువల్ గా అగ్రికల్చర్ అనేది ఇది స్టేట్ సబ్జెక్ట్, బట్ దే హ్యావ్ డన్ లెజిస్లేషన్, బట్ ఇట్ ఈస్ బీయింగ్ ఆపోజ్డ్ బై ద పంజాబ్, హర్యానా అండ్ దోస్ గవర్నమెంట్స్ ఆర్ ఆపోజింగ్. ఎలక్ట్రిసిటీ యాక్ట్ కూడా యాక్చువల్లీ దే వాంటెడ్ స్మార్ట్ మీటర్స్ అండ్ ఆల్సో దే ఆర్ ప్రిస్క్రైబింగ్ సర్టన్ పర్సెంటేజ్ సోలార్ ఎనర్జీ టు బి బ్రాట్ బై ద స్టేట్స్. ఆ సోలార్ ఎనర్జీ ఏంటంటే ఎక్కువ కాస్ట్ అయింది. స్టేట్ గవర్నమెంట్స్ ఏమంటాయి అంటే అంత కాస్ట్ పెట్టి మేము కొనలేము, ఆ రూల్స్ అవన్నీ పెట్టగాకని గోల్ చేస్తున్నాయి. అవును సార్. అందువల్ల వచ్చి అంటే రీసెంట్ కూడా అవి మెన్షన్ చేయండి. అంటే ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 కాంటెక్స్ట్, నెంబర్ 2 వచ్చేసి ఫిస్కల్ రిలేషన్స్ లో ఇవి మెయిన్ గా యాడ్ చేయండి. అది ఫైనాన్స్ కమిషన్, ట్యాక్స్ డెవల్యూషన్, గ్రాంట్స్, దాని తర్వాత సెస్సెస్, సర్చార్జెస్ అవన్నీ యాడ్ చేయండి. తర్వాత పొలిటికల్ గా వచ్చేసేసి బాగానే చెప్పినావు, అవన్నీ చెప్పినావు. రీసెంట్ స్టంట్స్ కూడా బాగానే చెప్పినావు. అది చివర ఎండింగ్ లో మాత్రం సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్, గ్రామ స్వరాజ్య మాత్రం ఇట్ సీమ్స్ అన్రెలవెంట్ అన్నమాట. అది సార్ అంటే అక్కడ సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్ ఎందుకు మెన్షన్ చేశానంటే గవర్నమెంట్ సోషల్ ఎక్స్పెండిచర్ కనుక తగ్గించింది అంటే అప్పుడు స్టేట్స్ అది పెంచాల్సి వస్తుంది సార్. అంటే బీట్ వల్నరబుల్ సెక్టర్స్ మీద కానీ లేదంటే హెల్త్ ఎక్స్పెండిచర్ కానీ స్టేట్స్ మీద అన్నెసరీ అంటే ఇప్పటికే స్ట్రెయిన్ రిసోర్సెస్ అయినప్పటికీ కూడా అడిషనల్ ఫిస్కల్ ప్రెషర్ పడుతుంది. వాటికి ఆల్రెడీ మనం ఎలా పడుతున్నామని ఎకనామిక్ సర్వే 2017-18 చూపించింది అనమాట. అంటే మీరు అక్కడే అంటే నేనేది సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్ సెంటర్ పెంచాలంటావా? అవును సార్, సెంటర్ పెంచాలి. లేదంటే ఆల్రెడీ మాల్ న్యూట్రిషన్ ఎక్కువ మన దగ్గర ఉంది సార్. దాని ద్వారా ఫుడ్ మీద కాకుండా మిగిలిన వాటి మీద జనాలు పెట్టాల్సి వస్తుంది ఎక్స్పెండిచర్. సో అది కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది అనమాట మనకి. అంటే 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 కోఆపరేటివ్ ఫెడరలిజానికి డైరెక్ట్ గా లింక్ అనిపించలేదు. ఓకే ఓకే సార్. ఓకే అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ కరెక్ట్ గా లేనట్టున్నది అక్కడ నాది, అందుకని చెప్పలేదు. అది అంటే నేను చెప్పేది ఏంటంటే నీకు అది ఫస్ట్ ఇంకా అది ఇంకా ఈ గ్రామ స్వరాజ్ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి కోఆపరేటివ్ ఫెడరలిజం తో పాటు వీళ్ళు కోఆపరేటివ్ సబ్ ఫెడరలిజం, కాంపిటేటివ్ ఫెడరలిజం అని కూడా వాడారు సార్ రీసెంట్ గా వచ్చిన వర్డ్స్ లోని. అందులో మెయిన్ వీళ్ళు ఏమన్నారంటే పాలసీ మేకింగ్ కోసం మీరు ఇందాక చెప్పినట్టు నీతి ఆయోగ్ అన్నది గ్రాస్ రూట్స్ నుంచి తన యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ వాళ్ళు కదా ఎఫెక్ట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్ అంటే లోకల్ గవర్నమెంట్ బాడీస్ లోని మనకి పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు మెయిన్ వాళ్ళని ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్స్ కింద చెయ్యాలి. అంటే ఇప్పుడు పంచాయతీ కానీ లోకల్ బాడీస్ కనుక రెవెన్యూ పెంచుకునే సోర్సెస్ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఫిస్కల్ గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అంటే కంప్లీట్ రేగన్ సెంటరే కాకుండా వాళ్ళు మనం అటానమస్ యూనిట్స్ కింద చేసాము అంటే ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాండ్ రెవెన్యూ అనేది చాలా క్రూషియల్ కాంపోనెంట్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్. అయినప్పటికీ కూడా దాని పర్సెంటేజ్ చాలా తక్కువ మనం కలెక్ట్ అయ్యేది. వాళ్ళకి కనుక జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ద్వారా మనం జియో ట్యాగింగ్ చేసామంటే ప్రాపర్టీస్, అప్పుడు ల్యాండ్ రెవెన్యూ మనకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం రిఫార్మర్స్ ఇన్ లోవర్ సెక్టార్స్ లో కూడా తీసుకొచ్చినట్లయితే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం పని మనం బైవే అంటే బోత్ వేస్ గా కూడా మనం జస్టిఫికేషన్ చేయొచ్చు అని చెప్పి ఎండ్ లో మెన్షన్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే అది నాకు క్లారిటీ అనిపిలా. అంటే ఏం చెప్పినారంటే మీరు చివరిలో గ్రామ స్వరాజ్యతే చెప్తాను. యా యువర్ ఐడియా ఇస్ రైట్, బట్ మీరు అన్నట్టుగా అక్కడ ఆర్టికులేట్ చేయలేదు ప్రెజెంటేషన్ సరిగ్గా, ఆ వర్డ్స్ ఆఫ్ చాయిస్ లో తేడా వచ్చింది అంతే. అవును సార్, అవును. ఓకే. అంటే యాజ్ ఎన్విసేజ్డ్ బై గ్రామ స్వరాజ్ ఆఫ్ గాంధీ యూజింగ్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ టు రీచ్ పొటెన్షియల్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్, ద గ్రామ సచివాలయం అండ్ విద్యుత్ సిస్టమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ could be replicated in other states as well as identify and problem. అంటే actually you have mentioned but you have not correlated it to the cooperative federalism. Now you are expressing, but at the time of writing you wrote
but you could not link it to the cooperative federalism. యాక్చువల్ గా వెంకు అసలు స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవు, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ చేస్తుంటే ఒప్పుకోవట్లే పంచాయతీలకి. అంటే సంతోష్ అనేది ఇప్పుడు ఫెడరల్ యూనిట్స్ గా మాత్రం ట్రీట్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే పంచాయత్ అనేది స్టేట్ సబ్జెక్ట్, లోకల్ బాడీస్. సో అవి స్టేట్ గవర్నమెంట్ ద్వారానే ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి. బట్ ఇప్పటికే దాన్ని కొన్ని ఓవర్ రైడ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఇవ్వడంలో. బట్ వేణుగోపాల్ ఉన్నారు కదా మన ఇంతకుముందు చైర్మన్, ఆయన ఒక రెవల్యూషనరీగా చేశారు ఆ పని, డైరెక్ట్ గా పంచాయతీలకు ఇచ్చేయడము ఫండ్స్ అనేది. సో అలా ఫిజికల్ ఆయన మెన్షన్ చేసిన మంచి పాయింట్, ఎందుకంటే ఫిజికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ డెవలప్మెంట్ నీడ్స్ మీట్ అవ్వడానికి కొన్ని పవర్స్ ఇస్తే కనుక ఆటోమేటిక్ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇవ్వలేదు ఎక్సెప్ట్ హౌస్ ట్యాక్స్ తప్ప పెద్దగా ఏం లేవు పంచాయతీకి సొంతంగా వనరులు మొబిలైజ్ చేసుకోవడానికి. అందుకని ఫెడరల్ సిస్టమ్ లో ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కింద వస్తుంది, లింక్ చేయొచ్చు. అదే గోపాలు, అదే పర్లేదు బాగా రాసినారు, కానీ అంటే నేను చెప్పేది అదే ఒకటి ఏంటంటే రిమైండ్ అనే పాయింట్ కి ఈ హాస్ నాట్ మెన్షన్ ద కాంటెక్స్ట్ నెంబర్ 1 ఇన్ రైటింగ్ ఆఫ్ ద. ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్ లో మెయిన్ గా ఏంటంటే ఇండియన్ లెవెల్లో ఉన్న మెయిన్ అవి రాయాలి. అవును సార్, అవును సార్, మంచి పాయింట్ సార్. అవి ఫ్యాక్ట్స్ కూడా బాగా చెప్పారు సార్. అవి అంటే నేను అనేది ఇప్పుడు టాక్సెస్ రాయాలా, గ్రాంట్స్ రాయాలా, దాని తర్వాత వచ్చేసి సెస్సెస్ సర్చార్జెస్ రాయాలా, తర్వాత వచ్చి ఫైనాన్స్ కమిషన్ రాయాలి, దాని తర్వాత బారోయింగ్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ఉంది కదా, ఎఫ్ఆర్బిఎం చట్టం తర్వాత లిమిటేషన్స్ పెట్టండి. దీస్ ఆర్ ద మెయిన్ కోర్ పాయింట్స్ కదా ఫిజికల్ రిలేషన్స్ లో. మెయిన్ కాంపోనెంట్స్ అవే కదా ఫిజికల్ రిలేషన్స్ లో. అవును సార్, అవును సార్. అవి కూడా రెండోది కూడా అవి రీసెంట్ ట్రెండ్సే కదా. yes sir. అందుకని అవి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. చివరి సొల్యూషన్ దగ్గర కూడా ఏంటంటే మెన్షన్ చేసావు కానీ మనకి మెయిన్ గా ఏంటంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ రిలేషన్స్ కాంటెక్స్ట్ కాబట్టి మెయిన్ గా మనకి ఆ ఫిజికల్ రిలేషన్స్ దగ్గర మనకి ఏమైతే అనుకుంటున్నామో అయ్యే మళ్ళీ తిరగతిప్పి రాసుకొని మనకి, ఎందుకంటే వీ నీడ్ మోర్ ఫండ్స్, ఎందుకంటే స్టేట్స్ ఆర్ ఇన్ ద మెయిన్ స్టే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద డెవలప్మెంటల్ వెల్ఫేర్ అండ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అనమాట. దేర్ఫోర్ once we give more funds to the states, they can implement the developmental activities and also welfare programs. Thereby we can enrich the cooperative federalism. Therefore, instead of squeezing the states by not issuing the funds, it would be better to issue funds to the states so that they can prosper and support the federal structure of diversified India. ఓకే సార్. ఇంకా సొల్యూషన్ లో వే ఫార్వర్డ్ ఇంకేమైనా పాయింట్స్ రాయొచ్చా సార్? అంటే ఎలాంటి పాయింట్స్ వే ఫార్వర్డ్ సొల్యూషన్స్ లో మెయిన్ గా ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ టాక్సెస్, ఇప్పుడు సెస్సెస్ సర్జెసెస్ ఉన్నాయి. నౌ ఎర్లియర్ దే యూజ్ టు అరౌండ్ 9.3% ఆఫ్ ది టాక్సెస్. నౌ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ టు 15% ఆఫ్ ద టోటల్ టాక్సెస్ కలెక్టెడ్ బై ద డివిజిబుల్ పూల్ అమౌంట్ అన్నమాట. దేర్ఫోర్ దే షుడ్ నాట్ levy more cesses and charges instead of taxes. Therefore ado point raychu number 1. Tarata number 2 vacheki GST issue undi kada. Actually in the GST council, the center is putting the agenda, it is accepted by the GST council. Actually the pre-discussion is not going on the GST council and they are also not giving the compensation in time anamata. కాబట్టి మనకి యాక్చువల్గా ఏంటంటే వీ లాస్ట్ ది ఫిజికల్ ఇండిపెండెన్స్ ఇన్ ద హోప్ దట్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు ద హోల్ ఎకానమీ. బట్ అల్టిమేట్లీ ది స్టేట్స్ కెపాసిటీ టు టేక్ డెసిషన్స్ ఇన్ ద జిఎస్టి కౌన్సిల్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. యాక్చువల్లీ దే ఆర్ పుట్టింగ్ ద ఎజెండా, ఇట్ ఈస్ routinely accepted by the finance ministers of the states. Therefore in the GST council also discussions should go freely and decisions should be taken in the interest of both the center and the states instead of the only the agenda of the center being accepted. అదేంటంటే taxes సంబంధించి. దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి ఏంటంటే ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఈ పారామీటర్స్ ని నిర్ణయించేటప్పుడు కూడా ది స్టేట్స్
పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నాట్ బీయింగ్ యాక్సెప్టెడ్ బై ద సెంటర్ అనమాట. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అప్పుడు కూడా ఇట్ కుడ్ బి బెటర్ టు డిస్కస్ విత్ ద స్టేట్స్ అండ్ గివింగ్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టు ద ఫైనాన్స్ కమిషన్. ఇటువంటి అంటే మనం అంటే ఏ అయితే ప్రాబ్లమ్స్ మెన్షన్ చేసామో అవి తిరగదిప్పి సొల్యూషన్స్ గా రాసుకుంటే సరిపోయింది. ఓకే సార్. ఓకే. ఎందుకంటే జనరల్ గా మీకు జనరల్ తెలుస్తాయి, కానీ ఏ అయితే ప్రాబ్లమ్స్ మనం చెప్తున్నామో అక్కడ యాక్చువల్ గా సొల్యూషన్ కూడా అక్కడే ఉండేది కదా. అవును సార్. అది ఓకే వెంకు, ఇంకా మోడర్న్ ఇండియా అండ్ మిడివల్ పార్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ పంపాను ఇవాళ, రేపు చెప్తావా? చూస్తాను గోపాలు. సరేనా? సో ఏన్షియంట్ లో ఇంకా మిగిలి ఉంటే నేను చూస్తాను. అలాగే ఏపీ హిస్టరీకి మీరు పంపినవి ఈ రోజే పంపేస్తాను. ఎవరైనా చాలా మంది రాస్తున్నారు, 7-8 మంది బాగా రాస్తున్నారు, ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి రాస్తున్నారు. దిస్ ఈజ్ ఏ గుడ్ సిమ్టమ్ అండి. మన ఎనాలిసిస్ ఇవన్నీ పక్కన పడేయండి. మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే రాయడం మొదలు పెట్టారో మీరు యూఆర్ ఆన్ ది వే, రైట్ ట్రాక్. ఆ ట్రాక్ లో ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం మీకు ఉంది. అంటే ఇవంతా ఏం అయితే గోపాల్ మైండ్ సెట్ చేసుకుంటాం, మన మైండ్ ని ప్రాపర్ గా సెట్ చేసుకుంటున్నాం. చెప్పండి గోపాల్. నేను ఒక ఫ్రెండ్ తో డిస్కస్ చేశాను. ఫస్ట్ పార్ట్ లో వచ్చేసేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, స్టేట్ ఇష్యూస్. వాళ్ళు కొంతమంది అంటే మన ఫ్రెండ్ ఐడెంటిఫై చేసి, మొన్న కూడా సర్వీస్ వచ్చింది మన ఫ్రెండ్ కి, చెప్పు మళ్ళీ రాస్తున్నాడు. అయితే అప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో అతను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఒకటి వచ్చి ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ నెంబర్ 1, నెంబర్ 2 యుఎన్ఓ రిఫార్మ్స్ ఐడెంటిఫై చేశారు. అయితే యుఎన్ఓ రిఫార్మ్స్ తో పాటు ఇది చేంజింగ్ వరల్డ్ బ్యాలెన్స్ కూడా ఇంపార్టెంట్ ఏమనిపిస్తుంది. తర్వాత ఇష్యూస్ ఇన్ ద యుఎస్ ఎలక్షన్స్ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే ఇటు మీద అంటే మనకి క్వశ్చన్ అనేది ఏదో ఒక ఫేసెట్ లో ఇస్తాడు కాబట్టి ఈ 4 మీద రఫ్ ఐడియా ఉంటే పోయింది స్టూడెంట్స్ కి, క్యాండిడేట్స్ కి. రఫ్ ఐడియా కాదు, కాంప్రహెన్సివ్ ఒకటి. తర్వాత నేషనల్ ఇష్యూస్ లో ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, వీళ్ళు ఒకటి ఆత్మ నిర్భర్ ఐడెంటిఫై చేశారు, ఆత్మ నిర్భర్ భారత్. తర్వాత సెకండ్ వచ్చేసేసి ఫార్మ్ అండ్ లేబర్ రిఫార్మ్స్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెకండ్, దీస్ ఆర్ ద 2 issues ఐడెంటిఫైడ్ అండర్ ద ఇప్పుడు మన ఇది సెంట్రల్ దగ్గర. దాని తర్వాత స్టేట్ దగ్గర ఐడెంటిఫై చేసింది ఏంటంటే షిఫ్టింగ్ ఆఫ్ ద క్యాపిటల్, 2 వచ్చి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ఎందుకంటే రిఫార్మ్స్ లో జగన్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. అంటే వాళ్ళు మొత్తం వచ్చి 6 ఐడెంటిఫై చేశాడు ఫస్ట్ పార్ట్ లో. ప్రతి అంటే స్టేట్ కి 2, నేషనల్ 2, ఇంటర్నేషనల్ 2. స్టేట్ కి వచ్చేళ్ళకి షిఫ్టింగ్ ఆఫ్ క్యాపిటల్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. నేషనల్ వచ్చేళ్ళకి లేబర్ అండ్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్. రెండోది వచ్చి ఏం చెప్పాను, ఆత్మ నిర్భర్ భారత్. దాని తర్వాత ఇంటర్నేషనల్ కి వచ్చేళ్ళకి ఇండియా చైనా బోర్డర్ టెన్షన్స్. దాని తర్వాత యుఎన్ఓ రిఫార్మ్స్, ఎందుకంటే 75 years అయింది కాబట్టి. ఒకవేళ అవి మిస్ అయినాయి అంటే ఇష్యూస్ ఇన్ ద యుఎస్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే చేంజింగ్ వరల్డ్ బ్యాలెన్స్ కానీ, అంటే షిఫ్టింగ్ అవుతుంది కదా, అటు ఆసియా నుంచి అటు యూరప్, అమెరికా నుంచి ఇటు బ్యాలెన్స్ మన ఏషియా వరకు, ఆసియన్ కంట్రీస్. 6 సరిపోతాయి, ఎందుకంటే ఇంకా సెక్షన్ 2 ఉంది, సెక్షన్ 3 ఉన్నాయి. అందులో సోషియో ఎకనామిక్ ఉన్నాయి, సోషియో పొలిటికల్, సోషియో ఎన్విరాన్మెంట్, రిఫ్లెక్టివ్ అసెస్ అని ఇట్లా ఉన్నాయి. కాబట్టి అంటే వీటి మీద ఏంటంటే రఫ్ గా వాళ్ళకి కొద్దిగా ఒక్క ఐడియా వస్తే 6 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశారు గోపాల్. దేర్ ఈస్ పాసిబిలిటీ దట్ దే విల్ గెట్ 1 question ఇన్ దీస్ 6 topics. సో మొత్తం 3 క్వశ్చన్లు రాయాలి వెంకు, నాట్ ఒకటి కాదు. అందుకనే మిగతా ఇప్పుడు ఎందుకంటే వాడు క్లియర్ గా వాడే కరెండమ్ ఇచ్చాడు, ఏ పార్ట్స్ ని ఏ సెక్షన్ గా తీసుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సోషియో పొలిటికల్, సోషియో ఎకనామిక్, సోషియో ఎన్విరాన్మెంట్, రిఫ్లెక్టివ్, ఇంకోటి ఏంటి సివిక్ అవేర్నెస్, వీటిపై కూడా వీళ్ళు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇదే యాంగిల్ అంటే అందుకే నేను అనేది ఏంటంటే ఇది ఇంకా కరెంట్ అఫైర్స్ ఇంకా తోడు వదిలేసి, ఎందుకంటే 6 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి సెకండ్ చాప్టర్ లో 6, థర్డ్ చాప్టర్ లో 6, 18 questions, ఇంకా 20 days టైం ఉంది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కరోనా గానీ, లేకపోతే ఇండో చైనా గానీ, తర్వాత అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ గోపాల్. స్టేట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్
షిఫ్టింగ్ ఆఫ్ క్యాపిటల్ మీద డిస్కషన్ కూడా ఇంపార్టెంట్. అది సరేనా? ఎలాగైనా రాయగలుగుతారు అనుకుంటాను. ఇప్పుడు మనం ఏదైతే అనుకో చాలా వరకు టాపిక్స్ ని ఎక్సెప్ట్ రాయగలుగుతారు. సెక్షన్ 2 లోని సెక్షన్ 3 లో కొద్దిగా ఇబ్బంది పడతారు అనిపిస్తుంది నాకు. అందుకనే రేపొద్దున మనం అక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఐడెంటిఫై చేశాం. ఆల్రెడీ రేపు డిస్కస్ చేద్దాం. రేపు నీకు పంపిస్తాను. అవి కొన్ని ఉన్నాయి నీ దగ్గర కూడాను. సెక్షన్ బి, సెక్షన్ సి కి సంబంధించి ఫోకస్ చేద్దాం. థ్యాంక్ యూ. రేపు మీడియల్ మోడర్న్ లో కూడా ఒకటో రెండో క్వశ్చన్ చూడు. ఇక్కడ మనం అప్రోచ్ చేస్తుంది మర్చిపోవద్దు. మనం ఏం చేస్తున్నామంటే మనం మన అప్రోచ్ ని, మెథడ్ ని, ప్రెజెంటేషన్ స్కిల్స్ ని షార్పన్ చేసుకుంటున్నాము. నాలెడ్జ్ షార్పనింగ్ అనేది ఓవర్ నైట్ అయిపోయేది కాదు. క్విక్ గా మనకున్న సోర్సెస్ ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. సరిపోతాయి 4-5 పాయింట్లు. అంటే సంతోష్ నేరేషన్ బాగానే ఉంది, అర్థమయ్యే రూపంలో ఉంది. కానీ గోపాలు డైరెక్షన్ ఏంటంటే రాసేటప్పుడు ఏంటంటే మిక్స్ అయిపోతుంది అన్నమాట. మిక్స్ అంటే ఒక స్ట్రక్చర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ రిలేషన్స్ కింద ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద ఇట్లా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇట్లా, దాని కింద స్టేట్ రిలేటెడ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇట్లా, అట్లా వాటిల్లో స్టార్టింగ్ లో కంటెక్స్ట్ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. ఏ కాంటెక్స్ట్ లో రిమైండ్ అనే పదం వాడినామని. అది మిగతా బాగానే రాసినాడు. నేరేషన్ బాగానే ఉంది, చెప్పాల్సి ముందు చెప్తున్నాడు. ఏవైతే చెప్పాలనుకుంటున్నాడో అవి నాకు అర్థం అవుతుంది. కొద్దిగా ఎండింగ్, స్టార్టింగ్, ప్రియాంబుల్, కంక్లూజన్ లో కొద్దిగా జాగ్రత్తగా చేస్తే. థ్యాంక్ యూ. టుడే క్లాస్ క్లోజ్ చేసే ముందు ఇంకేమైనా డౌట్స్ ఎవరికైనా ఉంటే అడగండి. ఈ రెడ్మీ మొబైల్ పేరేంటండి? రెడ్మీ సార్ పేరెంట్స్ నాదే సార్. సార్ పవన్ సార్, పవన్. అవును, ఓకే ఓకే, రైట్. సో సార్ ఆ క్వశ్చన్ పేపర్స్ రావట్లేదు సార్ వాట్సాప్ లో. ఏం రావట్లేదు? క్వశ్చన్ పేపర్స్ మీ క్వశ్చన్ పేపర్స్ మాకు రావట్లేదా? అది కాదు సార్, మీరు ఇప్పుడు పేపర్ 1 పెట్టారు కదా క్వశ్చన్ పేపర్స్. ఆల్రెడీ మార్నింగ్ పంపించాను నేను 11కి అబౌట్. ఐ డిడ్ంట్ గెట్ సార్. సో చూడండి, ఇప్పుడు చూడండి, పర్వాలేదు, రాయండి, నో ప్రాబ్లం. మనకి జనరల్ ఎస్ఏని నెక్స్ట్ 2 సెషన్స్ లో 2-3 సెషన్స్ లో క్లోజ్ చేసేద్దాం. అంటే జనరల్ ఎస్ఏతో పాటు పేపర్ 2, పేపర్ 3కి వెళ్తే పేపర్ 2 కూడా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే జనరల్ ఎస్ఏ ఇస్ ద గేమ్ చేంజర్. దాంట్లో ఎంతవరకు బాగా నేర్చుకుంటే అంత మంచిది. అలాగే జనరల్ ఎస్ఏలో కాంప్రహెన్సివ్ అన్ని యాంగిల్స్, అంటే మేజర్ అన్ని అంటే 100 ఉండవు, 4-5 యాంగిల్స్ ఉంటాయి. ఆ 4-5 యాంగిల్స్ లోని ఇన్ఫర్మేషన్ ని, కాన్సెప్ట్ ని రీసెట్ చేసుకొని సరిగా ఉండాలి. చాలా తప్పదు. ఎందుకు అంటే మీరు ప్రిపేర్ 1-2 యాంగిల్ ప్రిపేర్, ఇంకా 2 యాంగిల్ మిగిలిపోతే కనుక కుదరదు. ఎందుకంటే ఆ 2 యాంగిల్లో ఇచ్చాడు అనుకోండి, మనం టాపిక్స్ ఐడెంటిఫికేషన్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్. అందరూ ఐడెంటిఫై చేసేది ఇవే. మన ప్రెజెంటేషన్ ఎలా చేస్తున్నాము అన్నదే ఇంపార్టెంట్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఇష్యూ. వెంకు, షల్ వి క్లోజ్ నౌ? ఎనీబడి విల్ రెస్పాండ్? ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. రేపొద్దున ఇండస్ట్రీ చెప్తాను. అలాగే మీడియల్ రేపొద్దున జనరల్ ఎస్ఏ ఒకటి చూస్తాను. అలాగే ఈ ఏన్షియన్ మీడియా వల్ల ఇంకేమైనా మిగిలిన చూద్దాం. నువ్వు కూడా అంతే, ఒక జనరల్ ఎస్ఏ నీకు పంపుతాను. నేను ఒక జనరల్ ఎస్ఏ, మీడియా వల్ల ఏన్షియన్ లో 2-3 క్వశ్చన్ చాలు. సో ఈ క్వశ్చన్ అనాలిసిస్ వల్ల మనకి క్లారిటీ వస్తుంది. బాగా అర్థం చేసుకుంటే అండర్స్టాండ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫోకస్ ఎక్కడ ఉందో, స్ట్రక్చర్, పార్ట్స్ చూసుకోవాలి. అలాగే అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళొద్దు. క్లాసిఫికేషన్, స్ట్రక్చర్, అదే వెంకు సార్ నేను కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. అది మీరు పూర్తిగా రాయపని మైండ్ లో ఉండాలి. ఇన్ ది ఎకనామిక్ ఫీల్డ్, ఇన్ ది పొలిటికల్ ఫీల్డ్, ఇన్ ద సోషల్ స్పియర్ అంటూ ప్రారంభించి ఆ పాయింట్ ని రాస్తే అదే స్ట్రక్చర్. మీరు సైడ్ ఎడిటింగ్ కూడా పెట్టాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. హ్యావ్ ఎ గ్రేట్ డే, గ్రేట్ ప్రిపరేషన్ డే. థ్యాంక్ యూ.